శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచోటి వెళ్లే రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి ఇది యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. మరలా దర్శిస్తున్నాను నేను ఈ వాక్యం ద్వారా. ఎగ్జడస్ చాప్టర్ 15 వర్స్ 26లో 4th లైన్ అండర్లైన్ చేసుకోండి. 26వ వచనంలో 4వ లైన్, ఐగుప్తీయులు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. మళ్ళా చెప్పనా, నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. 26వ వచనంలో 4వ లైన్, ఐగుప్తీయులు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను. రోగాలు లోకమంతా ఉన్న రోగాలు వేరు, ఐగుప్తులో ఉన్న రోగాలు వేరు. అవి చాలా డేంజరస్ డిసీజెస్, చాలా ప్రమాదకరమైన రోగాలు. మరి నాకు వచ్చిన రోగం ఏంటి అని అనుకుంటున్నావా? నీ రోగమే కాదు, నీది జస్ట్ వెదర్ చేంజ్ అయ్యి లేకపోతే డైట్ సరిలేక వచ్చిన రోగమే కానీ నీది నాశనకరమైన రోగం కాదు. ఏమో గడ్డ వచ్చినట్టుంది, ఈ చెస్ట్లో గడ్డ ఉన్నట్టుంది, లేదా గొంతు దగ్గర ఏంటో పట్టుకుంటున్నట్టు, లేదా స్టమక్లోనో నాకు ఏదో క్యాన్సర్గా వచ్చేస్తుందేమో. ఏవో పుస్తకాలు చదువుతూ ఉంటారు చాలామంది, న్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటుంటారు. ఈ క్యాన్సర్ లక్షణాలు ఏంటి, అవి ఏంటి, నీకు అవసరం అయ్యానని అవి నువ్వు చదవలసినవి కాదవి. అసలు నాలెడ్జ్ పెంచుకోవాలి. అంటే నాలెడ్జ్ పెంచుకోవడం దేనికి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాశనకరమైనది ఏది దేవుడు రానివాడు నీకు. ఐగుప్తీయుల రోగాలు అంతే శాశ్వత కాల రోగమే అది. నీ రోగము దేవుని నా మహిమార్థము ఉన్న రోగము. నీ రోగం తగ్గిపోతుంది, మళ్ళీ సాక్షిగా ఉంటావు, దేవుని స్తుతిస్తావు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఇక్కడ మంచి మాట ఏంటంటే, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనున్నాను కదా, నేను నీకు మాట ఇచ్చాను కదా, నేను నీకు దేవుడిగా ఉన్నాను, నీకు తండ్రిగా ఉన్నాను. కొంచెం బలహీనత వచ్చిందని అలా నిరీక్షణ కోల్పోతావా? వద్దు. దేవుడు నాశనకరమైనది నీకు రానివాడు. మన తైలాభిషేక ప్రార్థన గురించి చాలామంది దైవజనుడు ఇలాగ ప్రార్థన చేస్తూ ఉండగా నేను విశ్వాసం ఉంచాను. ఈ ప్రార్థన తైలం రాసుకున్నాక గడ్డలు కరిగిపోయినాయి, రిపోర్ట్లు నార్మల్ వచ్చినాయి. ఎన్ని సాక్ష్యాలు మీరు చూస్తున్నారు కదా. ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చెప్పిన ఎన్ని అందులో ఉంటాయి. పక్కా వారి అడ్రస్లతో సహా సాక్ష్యం ఇస్తున్నారు. అంటే ఏ తెగులు దేవుడు మనకి రానివాడు. ఒకవేళ జనరల్ సిక్నెస్ ఏదైనా వచ్చినా తెగులు అది యేసు రక్తంలో కడిగివేయబడుతుంది, తగ్గిపోతుంది. ఎంతమంది క్యాన్సర్ వచ్చిన రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అవుతున్నాయి. ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో ఈ సాక్ష్యాలన్నీ ఉంటాయి. చాలామందికి పిల్లలకు పుట్టట్లేదు, అది లేదు, ఇది ఏదో రోగం, భర్తలో కణాలు లేవని, యూట్రస్లో ప్రాబ్లం అని, బ్లాక్లు ఎక్కువ ఉన్నాయని, రకరకాలుగా స్టోన్స్ ఉన్నాయని యేసు నామములో ప్రార్థిస్తున్నప్పుడు అన్నీ క్లియర్ అయ్యి చక్కని బిడ్డలను ఎత్తుకొస్తున్నారు, కవల పిల్లల్ని ఎత్తుకొస్తున్నారు. చూడండి స్క్రీన్ మీద ఇద్దరు పిల్లలు పట్టుకొచ్చిన చేతులు పెడితే పైకి ఎత్తి చూపిస్తున్నాను. నేను దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరులరా, ఏ రోగము నీకు ఉండదు. మరలా మంచి ఆరోగ్యము కలిగి దేవుని సాక్షిగా ఉండబోతున్నావు. ఆత్మ నీకు తోడై ఉండును కాక. ఆమేన్. మరి నా పేరు పద్మ అండి.
మాది ఇక్కడండి కాకినాడ డైలీ పాము. మరి పాపకి మ్యారేజ్ అయ్యి 3వ సంవత్సరం పూర్తయిపోతుంది. మరి గర్భఫలం కావాలని మరి నేను ప్రార్థన చేసేదాన్ని, మా అమ్మగారు కూడా ప్రార్థన చేసేవారు. మరి మా అమ్మకు ఒకసారి ఇసగయ్య గారు 2 అరటిపళ్ళు ఇదిగో తీసుకో అనేసి మరి ఇసగయ్య గారు ఇచ్చారంటండి. మరి 2 అరటిపళ్ళు ఇచ్చారమ్మా, ఈ సంవత్సరం ఎలాగైనా గర్భఫలం వస్తుంది గంగకి అనేసి మా అమ్మగారు చెప్పారు. మరి అటు రీతిగానే దేవుడు కార్యం చేశాడండి. మరి నేను ఒకటే అడిగాను, ఒక మనవడైన మనవరాలైన ఇమ్మని. కానీ దేవుడు 2 బిడ్డలు ఇచ్చాడండి, కవల పిల్లలు 2 బాబులు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచోటి వెళ్లే రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది మేము కాకినాడ తిమ్మాపురం అండి. నా పేరు లక్ష్మి అండి. మా పాప పేరు శిరీష. పాపకి మరి పెళ్ళయిన తర్వాత పాపకి నీటి బుడగలు ఉన్నాయన్నారండి. ఆ నీటి బుడగలు ఉంటే ఈ సాకయ్య గారి దగ్గరికి వచ్చి మేము ప్రార్థన చేసుకుని, తండ్రి మరి బిడ్డకి నీటి బుడగలు తొలగించి గర్భఫలం తండ్రి అని ప్రార్థన చేసుకున్నామండి. 3 నెలలు వచ్చామండి. 3వ నెలకే బిడ్డ గర్భఫలం వచ్చిందండి. గర్భఫలం వచ్చాక 7వ నెల వచ్చిన తర్వాత పాపకి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. అమ్మనే కిడ్నీ ఆపరేషన్ జరిగించాలా, టొంట్లు వేయాలా, అమ్మాయికి తల్లి దక్కుతుందో పిల్ల దక్కుతుందో తెలియదు అని ఎంతో ప్రమాదం వచ్చిందండి. ప్రార్థన చేసుకుని తండ్రి తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే నేను ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటాను, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని అనుకున్నానండి. అనుకున్న రీతిగా దేవుడు ఎంతగానో ఆ బిడ్డకి ఆపరేషన్ పడకుండా టొంట్లేసి తల్లి బిడ్డని క్షేమంగా చేర్చాడండి. మరి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారండి. ఇప్పుడు బాబుకి 10వ నెల, పెళ్ళై 2వ సంవత్సరానికైనా బాబు పుట్టాడండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచోటి వెళ్లే రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ఇసకయ్యకి వందనాలండి. నాకు ముందు 2 పాపలండి. తర్వాత బాగు కావాలని చెప్పి ఆశపడ్డాము. ముందు 2 సార్లు వచ్చానండి. ఆ తర్వాత కంటిన్యూగా 9 మంత్స్ దగ్గర వచ్చామండి. వచ్చిన తర్వాత అయ్యగారు పొలం ఇచ్చారు. పొలం ఇచ్చిన తర్వాత మాకు మా ఊరికి కావాలని చెప్పి అడిగాము. అడిగితే అవుతుందమ్మా వెళ్ళామని చెప్పారు. అయితే ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత మాకు బాబు ఇచ్చారు. దేవుడికి వందనాలు. చిన్న సార్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచోటి వెళ్లే రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి,
మేము భీమవరం నుంచి వచ్చామండి. మా పేరు జెస్సీ. మాకు పెళ్ళైన 6 నెలల తర్వాత మేము ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినప్పుడు హాస్పిటల్కి వెళ్తే PCOD ఉందని చెప్పారండి. తర్వాత ప్రార్థనా శక్తికి వెళ్తే పిల్లలు పుడుతున్నారని చెప్తే మేము కూడా ప్రార్థనా శక్తికి వెళ్ళామండి. వెళ్ళిన ఫస్ట్ వారమే ఫలాలు తీసుకుని వెళ్తే అయ్యగారు పాప కావాలా బాబు కావాలా అని అడిగారండి. బాబు కావాలి అని అంటే నీకు మగరాయుడు పుడతాడు వెళ్ళు అని అన్నారండి. మళ్ళీ తర్వాత వారం కూడా ఫలాలు తీసుకుని వెళ్తే ఎవరు కావాలని అడిగితే బాబును ఇస్తారని చెప్పారు అయ్యగారండి అని అంటే నువ్వు ఇంకా విశ్వాసంతో ప్రార్థన చేసుకోమ్మా నీకు బాబు పుడతాడు అని చెప్పారండి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నువ్వు ఉయ్యాలు సిద్ధం చేసుకో అని చెప్పారండి. అలా చెప్పిన ఆ నెలలోనే నేను కన్సీవ్ అయ్యానండి. దేవుడు ఎంతగానో కృప చూపించి నా బిడ్డను క్షేమంగా నాకు అనుగ్రహించాడండి. నేను ప్రెగ్నెంట్గా ఉన్న 6వ నెలలో నాకు పొంగు చూపడం జరిగిందండి. ఎంత ఆపద జరిగినప్పటికీ నా బిడ్డకు ఎటువంటి ఆపద కలగకుండా క్షేమంగా నా బిడ్డను నాకు అనుగ్రహించాడండి. నా బిడ్డ పుట్టిన తర్వాత 7వ నెలలో మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరికీ పొంగు చూపడం జరిగిందండి. చాలామందికి నా బిడ్డకు కూడా పొట్ట మీద కొన్ని పొక్కులు వచ్చాయండి. అప్పుడు నేను ఎంతగానో ఏడ్చుకున్నాను. నాకు ప్రెగ్నెన్సీలో పొంగు వచ్చింది, నా బిడ్డకు కూడా ఇంత చిన్న వయసులో పొంగు వచ్చిందా అని ఎంతగానో ఏడ్చుకున్నాను. ఏడ్చుకుంటూ తైలాభిషేకం ప్రార్థనలో ఇచ్చిన తైలాన్ని నేను నా బిడ్డకు అర్ధరాత్రి లేచినప్పుడు కూడా నేను ఆ పొట్టకు రాస్తూ ఉండగా తెల్లారేటప్పటికీ ఆశ్చర్యరీతిగా ఆ పొక్కులన్నీ లేకుండా పోయాయండి. అందుని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగునగాక. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచోటి వెళ్లే రోడ్ RTO ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి ఇది 2023లో నాకు చాలా బలహీనత చేసింది మాట అండి. ఎంత బలహీనత అంటే నిద్ర పట్టిది కాదు, ఆకలేసేది కాదు, అసలు అని భయంకరమైన ఆలోచనలతో చచ్చిపోదాం అనుకున్నాను అనమాట అండి. అలాంటప్పుడు మా అమ్మగారు ప్రార్థనా శక్తి ప్రార్థనకి వెళ్ళమ్మా, అయ్యగారు ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది, ఆ తైలం వాటర్లో వేసుకుని తాగడం వల్ల స్వస్థత దొరుకుతుందని మా అమ్మగారు చెప్పడం జరిగిందండి. మా అమ్మగారి మాట ప్రకారం నేను రాజమండ్రిలో జరుగుతున్న ప్రార్థనా శక్తి ప్రార్థనకు వచ్చానండి. తైలం తీసుకుని అలాగే 7 చుక్కలు వేసుకుని వాటర్లోని భోజనం కలుపుకుని తిన్నానండి. దేవుడు మరి అద్భుతమైన రీతిలో నాకు స్వస్థతనిచ్చి సజీవుల వరుసలో ఇలా నిలబెట్టినందుకు దేవాది దేవునికి నా వందనమన్నాను. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచోటి వెళ్లే రోడ్ RTO ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి ఇది మాది గండేపల్లి అండి. నేను ఇక్కడికి వచ్చాక ఫస్ట్ బాబు పుట్టాడండి, తర్వాత పాప పుట్టింది. ఫ్రీ డెలివరీ అవ్వగానే పాపకు మెడ మీద కాయలా వచ్చింది. వెంటనే కాకినాడ రాశారు. కాకినాడ నుంచి రాగానే మళ్ళీ మేము రాజమండ్రి ప్రైవేట్ హాస్పిటల్ చూపించామండి. చూపించగానే 1,50,000 చూసుకోండి అమ్మ, సంవత్సరం అవ్వగానే ఆపరేషన్ పడుతుంది అన్నారు. ఇక్కడికి వచ్చాక మేము ఇసాక అయ్యగారు ప్రార్థనకు వచ్చిందనండి. ఇక్కడికి వచ్చి అయ్యగారికి చూపెడితే అయ్యగారు అన్నారు ఆపరేషన్ పడదు పో అన్నారండి. అలా తైలం రాస్తా ప్రార్థన చేసేదాన్ని. ఆపరేషన్ పడదమ్మా అని చెప్పేసి అన్నారు. మళ్ళీ మేము హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడికి వచ్చాక మెడ మీద కాయ తగ్గిందండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచోటి వెళ్లే రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి ఇది విశాఖయ్య గారికి నాకు వందనాలండి. మా పాపకైతే పెళ్ళైన 5 సంవత్సరాల వరకు కూడా పిల్లలు లేరండి. అయితే ఒకసారి ఎవరో మా ఇంటి పక్కన చెప్తే అండి విశాఖయ్య గారు సన్నిధికి వెళ్తే గర్భఫలం వస్తుంది అని చెప్తే వచ్చామండి. వస్తే అయ్యగారు పండు ఇచ్చారండి. మరి అప్పుడు నీళ్ళు పోసుకుందండి మా పాప. అదే గర్భఫలం పోయిందండి. మళ్ళీ 3 నెలలు వచ్చి నేను ఆపేస్తానండి. మరి తర్వాత మా పాప మళ్ళీ నీళ్ళు పోసుకుంటే 7 నెలలు వస్తానని అనుకున్నానండి. మా పాపకు ఇప్పుడు దేవుడు బిడ్డనిచ్చాడండి. మరి ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచోటి వెళ్లే రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి ఇది దేవుని నామానికి వందనాలండి. ఇసాకయ్య గారికి నాకు వందనాలు. మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే అండి, నేను గృహం కావాలని దేవుని నేను అడిగానండి. నాకు పాప బాబునండి, కానీ నాకు భర్త చచ్చిపోయాడండి. మరి మా అబ్బాయి ఫ్రూట్స్ వ్యాపారం అండి. మరి జగన్నాథపురం, అది కాకినాడ. నా పేరు సుభద్ర అండి. కానీ ఏంటంటే దేవుడికి నేను స్పాన్సర్ చేస్తాను 10,000 అని అనుకున్నానండి. కానీ మేము ఫస్ట్ గుంటా మా పిఠాపురం అక్క నన్ను ఇక్కడ తీసుకొచ్చిందండి. పలానా అక్కడికి వెళ్తే నీకు గృహం వస్తుంది రానేసి అన్నదండి. అంటే ఇక్కడ తీసుకొస్తే నేను వచ్చాను మొదటి వారం. అప్పటికి 4వ వారంలో నేను గృహం కొనుక్కున్నానండి. మరి 11 లక్షలు ఎట్టి కొనుక్కున్నాను. నేను 10,000 స్పాన్సర్ చేద్దామని అనుకుంటున్నానండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించను కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచోటి వెళ్లే రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి ఇది నా హృదయపూర్వక వందనాలండి. డిసెంబర్ నెలలో వచ్చామండి. మా పాపకి పెళ్ళి అయ్యి 7 సంవత్సరాలు అవుతుందండి. గర్భఫలం లేదండి, నీటి బుడగలు ఉన్నాయన్నారండి. ఎన్నో మందులు ఆడాము, ఎన్నో మందులు ఉన్నా ప్రయోజనం లేదండి. మరి ఇసాకయ్య గారి కాడికి ప్రార్థన శక్తికి వచ్చిన తర్వాత 2వ నెలలోనే దేవుడు గర్భఫలం ఇచ్చాడండి. గొప్ప బహుమానం ఇచ్చాడు దేవుడు. మరి
అందుకోసం సాచుకొని చెప్పుకుంటాను, టీవీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అనుకున్నాను. ఈ చిన్న సాచుకుని దేవుడు దీవించి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది అయ్యగారికి నా నిండు వందనాలు. మాకు 2 బాబులండి. పెద్ద బాబుకి మా పెద్ద కోళ్ళండి ప్రెగ్నెన్సీ వచ్చిందండి. అప్పుడైతే తల్లి బిడ్డ 2 బతకరన్నారు. 15 మంది డాక్టర్లు వచ్చి చేస్తున్నా సహకరించట్లేదమ్మా, బీపీ పడిపోతుంది అన్నారు. అప్పుడు నేను ఒకటే అన్నాను, నా పరమ డాక్టర్ ఉన్నారు, చేస్తారు, మీ వంతు మీరు చేయండి అన్నప్పుడు దేవుడు అలాగే ఆయన మహాకృపను బట్టి ఇలా నిలబెట్టారండి. ఈ రోజున ఇలా ఉన్నామంటే కేవలం ఆయన కృప అండి. నా జీవితంలో ఎన్నో మేలులండి. ఆయన చేసిన మేళ్ళకి ఏమిచ్చి నేను ఆయన రుణం చెల్లించుకోలేను. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది వందనాలండి. ఇసాకయ్య గారికి వందనాలండి. నాకు మ్యారేజ్ అయిన 1 సంవత్సరానికి పాప పుట్టిందండి. మళ్ళీ వెంటనే 1 ఇయర్ తర్వాత 2వ ప్రెగ్నెన్సీ అయ్యాను. 2వసారి బాబు కావాలని అనుకున్నామండి, ప్రార్థన చేసుకున్నాము. మా అమ్మగారు ప్రతి నెల నా డెలివరీ అయ్యే వరకు కూడా ప్రార్థనా శక్తికి వచ్చి ప్రార్థన చేసుకునేవారండి. నేను 2వసారి డెలివరీకి చాలా ఇబ్బంది పడ్డాను, కానీ దేవుడు నాకు బాబునిచ్చాడండి. మేము ప్రార్థించిన విధంగానే ఇసాకయ్య గారు ప్రార్థనకు రాబట్టి బాబుని దయచేశారు దేవుడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ఇది దేవుని నామానికి వందనాలండి. ఇసాకయ్య గారికి వందనాలు. మాది అమలాపురం మండలం, సమనస గ్రామం, అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. మాకు మ్యారేజ్ అయ్యి 11 సంవత్సరాలు అవుతుందండి. పిల్లలు లేరు. చాలా హాస్పిటల్కి తిరిగామండి, ఎక్కడో కూడా ఫలితం లేకుండా పోయింది. ఇలాగా ఉప్పలగుత్త మండలంలో ఇసాకయ్య గారు ప్రార్థనా శక్తి ప్రార్థన జరుగుతుందని చెప్పారండి, వెళ్ళమని. మేము కొంచెం నిర్లక్ష్యం చేసాం వెళ్ళడానికి. తర్వాత వెళ్ళమని చెప్పారండి. మా ఆడపడుచు గారి ద్వారా వచ్చామండి ఇక్కడికి. వచ్చిన 7 వారాలు పెట్టుకుని వచ్చామండి. 4వ వారంలోనే మాకు కన్సీవ్ అయ్యింది, బాబు పుట్టాడండి.
అందును బట్టి దేవునికి వందనాలండి. అలాగే సకాయ్ గారికి కూడా వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచోటి వెళ్లే రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. प्रार्थना शक्ति